వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. అయ్యా, 1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందండి. మన రాజకీయ నాయకులు, మన వాళ్ళు ఒక్క సంవత్సరం మాత్రమే సైలెంట్గా ఉన్నారండి. ఆ తర్వాత మొదలెట్టారండి స్కాముల మీద స్కాముల మీద స్కాముల మీద స్కాములు. అంటే ఇప్పటికీ కోట్ల రూపాయల స్కాములు అండి. ఏం మాట్లాడతారండి రోసే గారు, మీరే ఏమైనా? ఏమిటి ఉద్దేశం? ఈ స్కాముల గురించి ముందుగా నేను మాట్లాడాలా అంటే నీ ఉద్దేశం ఈ కోట్ల రకాల స్కాములు నేను ఉన్నట్టే కదా. ఇదిగో నేనంతా స్వాతంత్రానికి ముందు పుడితే మాత్రం నువ్వు ఈ విధంగా అడగటం పద్ధత. దీని గురించి నన్ను ముందు మాట్లాడమని చెప్పి నువ్వు అడిగావనుకో, నీ తాట తీస్తా అనుకున్నావుట. ఏదో పెద్దవారు కొన్ని నిజాలైనా తెలుసుంటాయని మీ వల్ల కాదులే కానీ కేసీఆర్ గారు తగులుకోండి. ఇగో దాసు, ఇదైతే చాలా పెద్ద మ్యాటరు. మన దేశంకి వెళ్ళి చాలా మంది దొంగలు స్విస్ బ్యాంకులో మూటలుగా కోట్లు ఎత్తుకెళ్ళి దాచిపెట్టారు. పక్కగా వాళ్ళ అడ్రస్లతో కలిపి వాళ్ళ అకౌంట్లో కోట్లు జమ అయినాయి. అవన్నీ బయటికి రావాలి. చూద్దాం మన రాష్ట్రంకి వెళ్ళి గుంటనక్కలు ఎవరెవల పేర్లు గిట్లా ఉన్నాయో అవన్నీ లాగుదాం. ఏ ఒక్కలను వదిలేది లేదు. అయితే ఈ డబ్బంతా బయటికి గిట్ల తెత్తే ఇక మన భారతదేశానికి అప్పులన్నీ గా డబ్బుతో ఒక్కసారి ఎదరపోయి 2 సార్లు తీర్చొచ్చంట. కరెక్ట్ సార్, కరెక్ట్. ఇంతకు ముందుగా మనం ఇట్లా లెక్కలేసినాం. మన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఒక్కో నెత్తికి 8,000 రూపాయలు అప్పు ఉన్నదని మనం చెప్పినాం. ఒకవేళ గా స్విస్ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బంతా తెత్తే ఆంధ్రప్రదేశ్ ఇడిచిపెట్టు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి 56 ఏళ్ళు చొప్పున మనమే తిరిగి ఇచ్చంట. చూసినారు బై, ఎంత పని జరిగిందా? అంతెందుకురా బై, ఒక్కొక్కరికి ఓ నానో కారు గిట్ల కొని ఇచ్చంట. ఒక్కొక్కరికి వద్దన్న 4 ల్యాప్టాప్లు గిట్ల ఇచ్చంట. అంటే ఈ లెక్కలన్నీ చూస్తా అంటే కళ్ళు బయలు గిట్లగా అమ్ముతా ఉన్నారు బై తమ్మి. అసలు మనం సాధించిన స్థూల జాతీయ ఉత్పత్తి కంటే ఈ స్కాముల్లో పోయిన డబ్బే ఎక్కువ అంట. దీన్ని బట్టి ఇట్లా చూస్తే ఒక్క మా తెలంగాణకే కాదు, మొత్తం దేశానికి మోసం చేసారు ఈ రాజకీయ నాయకులంతా. ఆ డబ్బు తిరిగి వస్తే, ఆ డబ్బు తిరిగి తెస్తే మీరు ఆ డబ్బు తిరిగి తేవడానికి ఏమైనా ప్లాన్ చెప్పగలరా? మీ వల్ల కాదులే కానీ చిరంజీవి గారు. మీ అందరికీ తెలియని సినిమాటిక్ ఫార్ములా నాకు తెలుసు. అదే రాబిన్ హుడ్ ఫార్ములా. లేదమ్మా, ఓ తెల్ల గుర్రం ఏర్పాటు చేయండి, నల్ల డ్రెస్సు, నల్ల కళ్ళద్దాలు, నల్ల టోపీ పెట్టుకొని నేనెంచక్క స్విట్జర్లాండ్ వెళ్తాను. స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి అడ్రస్, ఖాతా వివరాలు తెలుసుకొని అందరూ నిద్రపోతున్న సమయంలో నేను ఆ డబ్బంతా కోట్లు దుప్పట్లో మూట కట్టి భుజాన వేసుకొచ్చి మరి మన వాళ్ళందరికీ పంచి పెడతా. ఉన్న వాడిని కొట్టు, పేదవాడికి పంచి పెట్టు. ఈ ఫార్ములా ఉండనే ఉంది కదా. అన్ని కోట్ల రూపాయలు దుప్పట్లో కట్టేసి గుర్రం మీద ఎక్కేసి వచ్చేస్తారు. అవును, అది నా ఒక్కడికే సాధ్యం. మాట్లాడితే సినిమా ఫార్ములాలు మీ వల్ల కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ప్రాక్టికల్ గా మాట్లాడండి సార్. ఆ మాదిరిగా మిమ్మల్ని అందరినీ చూస్తా అంటే జాలి కలుగుతా ఉంది. అసలు మీరంతా ఎందుకంత తలలు బద్దలు కొట్టుకుంటా ఉన్నారో నాకైతే అర్థం కావట్లా. ఇందులో చాలా సింపుల్ సొల్యూషన్ ఉందమ్మా. దీనికి ఒక్కటే పరిష్కార మార్గం కనుక్కున్నా. స్విస్ బ్యాంకులో మొలుగుతున్నది మన 500 నోట్లు, 1000 నోట్లు. అవును సార్. ఇప్పుడు మనం నిద్రపోయిన మనమంతా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ను మేల్కొల్పాలి, ఒక జీవో ప్రోత్సహించాలి. అదేంటంటే ఈ 500 నోట్లు, అదే మాదిరిగా ఆ 1000 రూపాయల నోట్లు ఏవైతే ఉన్నాయో అవి ఒక్క చంద్రబాబు నాయుడు తప్పిస్తే ఏవి చెల్లుబాటు కావని చెప్పి ప్రకటించాలి. అప్పుడు దెబ్బగా అందరూ ఏంటమ్మా వచ్చింది నవ్వు కూడా చెల్లుబాటు అయ్యేలా చూడాలి. ఆ మాదిరిగా చేస్తే అందరి తిక్క తిన్నగా కుదురుతుంది. ఇదేం సొల్యూషన్ సార్, మీకేటం లాగుంది. మీ వల్ల కాదు. కేసీఆర్ గారు, డబ్బులు అంటే పచ్చ నోట్ అంటాం కదండి, మరి బ్లాక్ మనీ, వైట్ మనీ ఏంటి సార్? ఇగో దాసు, నువ్వు వైట్ అంటున్నావు, బ్లాక్ అంటున్నావు. ఇది మనిషికి మారుతూ ఉంటది. మనిషి బుర్రలోకి వెళ్ళి, గాని చేసే పనులకి వెళ్ళి, గాని చేసే బిజినెస్కి వెళ్ళి
ఈ బ్లాక్ వైట్ పుట్టుకొస్తుంది. ఇప్పుడు చూడు, గా చంద్రబాబు నాయుడు నేను ఒక లెక్క ఉంటాం. గాయనికి 2 చేతులు 2 కాళ్ళు 2 కళ్ళు ఉన్నాయి. కానీ గాయన బ్లాక్ నేను వైట్. గట్టనికి డబ్బువి చూడడానికి ఒకే రీతిలో ఉంటుంది. కానీ గందులో బ్లాక్ ఏంది వైట్ ఏంది తెలియదు. గదికి ఇట్లా తెలియాలంటే మొత్తం లెక్కలకి ఇట్లా తీయాలి. దాని పుట్టుపూర్వత్వాలు తీయాలి. ఇక సీమాంధ్ర నాయకులంతా మమ్మల్ని మోసం చేసి సంపాదించినంత బ్లాక్, మేము పోగొట్టుకున్నంత వైట్. కేసీఆర్ ఏం మాడతాను, పెద్ద కథ లేదు. నీ ధర్నాలు చేసుకో, నీ రాజకీయ చేయి, అంతేగాని పెద్ద పెద్ద మాటలు మాడదేమనుకున్నాడు. ఏందా నీకు భయపడేది? ఏం మాట్లాడు? ఏంది మాట్లాడేది? ఇంకే మాట్లాడేది లేదు. చూసుకున్నారా? ఏ వస్త్రం మాట్లాడ సార్ అయ్యో తీసుకెళ్ళండి చిరంజీవి గారు. మీరేంటి సార్ కేసీఆర్ మీద కోపం రోసం మీద తీసుకుంటారు? ఏం జరుగుతోంది? ఐఎమ్ కమింగ్. సీఎం గారు వచ్చారు. సీఎం గారు ఏంది దాసు, నేను లేననుకున్నారా? ఏం జరుగుతోంది అసలే? ఏం లేదు సార్, ఈ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళ మీద ఒకడు కాలు దూకున్నారు సార్. సైలెంట్ గా ఉండొచ్చుగా రోసయ్య గారు, మధ్యలో దూరిపోయారు సార్. ఇత్తడైపోయింది సార్. ఆయన ఇత్తడు ఎలా ఉంది సార్? నీళ్లు చల్లాను, ప్రస్తుతానికైతే అవుట్ ఆఫ్ డేంజర్ అన్నమాట. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ సీఎం గారు ఈ వికీ లీక్స్ అసాంజే గురించి ఏమైనా మాట్లాడతారా సార్? చూడండి, వికీ లీకే కాదు, వాటర్ లీక్ అయినా అట్టనే ఎంసెట్ పేపర్ లీక్ అయినా ఏది లీక్ అయినా కూడా ప్రమాదం. అట్టనే అన్ని కూడా అరికట్టాలి. మీరంతా కలిసి ఆ వికీ లీక్ అయినా ఈరోజు చేస్తా ఉన్నారు. దట్ ఈజ్ నాట్ ద వే. అసలు ఏంది, ఆయనకి సోర్సెస్ ఎట్టున్నాయి, అదంతా కరెక్టే కదా. అవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. ఇంతకి మీకేం కావాలా? అది కాదు సార్, అది ప్రజల సొమ్ము, లక్షల కోట్ల రూపాయలు దేశం దాటిపోతే ఎలా సార్? డబ్బును సంపాదిస్తుంది కదా, మన డబ్బు మన దేశంలో ఉండాలి కదా సార్. ఇక ఆల్రెడీ దీని మీద ప్రధాని మన్మోహన్ గారు స్పందించినారు. ఇది 2 దేశాలకు సంబంధించినటువంటి విషయం. అట్టనే మన ఫారిన్ అఫైర్స్ దెబ్బతినకూడదు. అవునా? ఈ స్విస్ బ్యాంక్ సేవలు ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి ఉన్నాయి. వాళ్ళని మనం అడగాల. వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరణ చేయాలి. ఊరికి అనవసరంగా రాద్దంతం చేయొద్దు. దీనివల్ల ఒరిగేదేం లేదు కదా. ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తా ఉన్నారు? నిజమే సార్, టైం వేస్ట్ చేయండి సార్. టేక్ ఎ బ్రేక్.